అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఇందుకోసం అటు అమరావతితో పాటు ఇటు గుంటూరు, విజయవాడ నగరాలు కూడా ముస్తాబయ్యాయి. మోదీకి స్వాగతం పలుకుతూ హోర్డింగ్లు, బ్యానర్లు వెలిశాయి. ప్రధాని మినిట్ టు మినిట్ ప్రోగ్రాంను కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి పంపింది. అమరావతి రిసార్ట్ పేరిట రాజధాని పనుల పునః ప్రారంభం కార్యక్రమం జరగనుంది. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలీప్యాడ్ కు చేరుకోనున్నారు. అక్కడ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 3:30 సభాస్థలికి చేరుకుని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. సచివాలయం వెనుక మోదీ పాల్గొనే బహిరంగ సభకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజానీకం ఆర్టీసీ బస్సుల్లో హాజరవుతున్నారు. వీరందరూ మధ్యాహ్నం 2 గంటలకల్లా అక్కడకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3:15 హెలికాప్టర్లో సచివాలయం ఎదురుగా ఉన్న హెలీప్యాడ్ కు చేరుకుని అక్కడి నుంచి కారులో సభాస్థలానికి 3:30 గంటలకు చేరుకోనున్నారు. ప్రధాని ప్రయాణించే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా కూడా రాజధాని రైతులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. రైతులు అంటే వాళ్ళు త్యాగం చేసి కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని పిలిచి యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తారు. ఇది ఒక కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. అమరావతి పునః ప్రారంభంతో పాటు రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 49,000 కోట్ల రూపాయల విలువైన పనులను ప్రారంభించనున్నారు. అలాగే 8,000 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే, రైల్వే ప్రాజెక్టుకు పనులకు నాగాలంక మిసైల్ టెస్ట్ రేంజ్ కు శంకుస్థాపన చేయనున్నారు మోదీ. ఈ సందర్భంగా పైలాన్ ఆవిష్కరిస్తారు. సభా కార్యక్రమం ముగిసిన అనంతరం 4:55 తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ కు హెలికాప్టర్లో చేరుకుని అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరనున్నారు. మోదీ బహిరంగ సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం 3,400 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 6,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.